ఇన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని లాజికల్ ఆన్సర్స్ ఇచ్చినా, ఎన్ని విధాలుగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా, ఎన్ని రుజువులు చూపినా నిద్ర నటించేవాడు ఒప్పుకోడు, నిద్రపోతున్నోడు మేల్కుంటాడు. ఈరోజు సమాజంలో రెండు రకాల ప్రజలు ఉన్నారు. నిద్ర నటిస్తున్నోళ్ళు ఉన్నారు, పాపం నిజంగా అమాయకంగా నిద్రపోతున్నోళ్ళు ఉన్నారు. నిద్ర నటించే వాళ్ళలో కొందరికి, నిద్రపోతున్న వాళ్ళందరికీ కూడా మేల్కొల్పు కలగాలి అంటే దేవుని వాక్యము ప్రకటించడంతో పాటు దైవ శక్తి కూడా కార్యరూపం దాల్చాలి. దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించడంతో పాటు దైవ శక్తి కూడా నిరూపితం కావాలి. ఆ విధంగా భక్తులు ప్రార్థన చేసి దేవునికి అనుసంధానమై సిద్ధపడాలి. అప్పుడే అన్య సమాజంలో చైతన్యం కలుగుతుంది. ప్రభువుని గూర్చిన మాట తర్కబద్ధమైనటువంటి వాదనలతో గాక ఒరిజినల్గా దైవ శక్తితోనూ దైవ వాక్కుతోనూ సంధించబడి అప్పుడు సమాజాలు మార్పు చెందుతాయి, ప్రభావితం అవుతాయి అనడానికి ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని ఒకే ఒక్క దినమందు బయలుదేవత వైపు నుండి జీవము గల దేవుడైన యెహోవా వైపుకు తిప్పిన ఏలియా ఆయన చేసినటువంటి ఈ కార్యమే ఒక ప్రబల సాక్ష్యము. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? అంతకుముందు చాలామంది ప్రవక్తలు వాదించారు, బయలు కాదు దేవుడు, యెహోవాయే దేవుడు, మన పితరులను ఇన్ని విధాలుగా సేవ్ చేసుకొచ్చిన వాడు ఆయన అని ఆయన గురించి ఎన్ని రకాలుగా చెప్పినా ఇశ్రాయేలుకి ఎక్కలా. ఎందుకంటే యెజబెలు రాణి, అహాబు రాజు, ఈ రాజు రాణి 450 మంది ప్రవక్తలను ఏర్పరచుకుని బయలుకు ఆలయాలు కట్టించి, బలిపీఠాలు కట్టించి బయలుకు మొక్కమని ఇశ్రాయేలు సర్వ సమాజంలో ఈ బయలు దేవతారాధన తీసుకొచ్చారు. యెహోవా ప్రవక్తల్ని పట్టుకొని చంపటం, బలిపీఠాలు పడగొట్టడం. ఒక రకంగా చెప్పాలంటే అసలు మమ్మల్ని రాజు రాణిగా చేసింది బయలుదేవుడే, యెహోవా కాదు. యెహోవా బలహీనుడైన దేవుడు, శక్తిహీనుడైన దేవుడు అని రుజువు చేయటానికి యెహోవా బలిపీఠాలు పడగొట్టారు, ప్రవక్తల్ని ఖడ్గము చేత చంపించారు. చివరికి యెహోవా ప్రవక్తలకు ఏ గతి పట్టిందంటే గుహలలో దాక్కొని ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి వచ్చింది. అర్థమైందా? అప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజానికి ఏమర్థమైందంటే వీళ్ళ దగ్గర ఒక జాడ్యం ఉంది ఎప్పుడు కూడా.